ఉన్నట్టుండి వరుణుడు ఎంట్రీ ఇచ్చేశాడు. రెయినీ సీజన్ రేంజ్ లో విరుచుకుపడ్డాడు. ఓవైపు వడగళ్లు, ఇంకోవైపు కుండపోతతో తెలంగాణ తడిసి ముద్దైంది. మరో 2 రోజులు వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు అధికారులు, అన్నదాతలకు కంటి మీద కునుకును దూరం చేశాయి. తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నిన్న మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు జనం. ఉదయం నుంచి సూర్యుడు ప్రతాపం చూపించాడు. సాయంత్రానికి సీన్ మారిపోయింది. వరుణుడు బ్యాటింగ్కు రావడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మరికొన్ని చోట్ల వడగండ్ల వానలు పడ్డాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలోని చాలా చోట్ల వర్షం కురిసింది. మరికొన్ని చోట్ల వడగండ్ల వానలు పడటంతో పంటలు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి మామిడికాయలు నేలరాలాయి. ఇటు హైదరాబాద్లోనూ వర్షం కురిసింది. చాలా ప్రాంతాల్లో సాయంత్రం వేళ పెద్ద పెద్ద చినుకులే పడినా రాత్రి మాత్రం విశ్వరూపం చూపించింది. ఉరుములు, మెరుపులతో ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగానే వర్షం పడింది. హైదరాబాద్ పరిధిలో కుకట్పల్లి, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, నిజాంపేట్, ప్రగతి నగర్, బాచుపల్లి, మూసాపేట్, సికింద్రాబాద్, బోయినపల్లి, తిరుమలగిరి ఏరియాల్లో వర్షం ప్రభావం ఎక్కువగా కనిపించింది. మరో 2 రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ వార్నింగ్ ఇస్తోంది. వర్షాలు, వడగండ్లు పడతాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. మరోవైపు అకాల వర్షానికి పంటలు దెబ్బతినడంతో అన్నదాతలు ఆగమవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై వర్షం బీభత్సం సృష్టించింది. గాలివానతో పాటు పలు చోట్ల వడగళ్లు పడ్డాయి. చేతికొచ్చిన పంటలు నేలపాలయ్యాయి. జొన్న, మొక్కజొన్న, పొట్టదశకొచ్చిన వరి పంటలు నేలకొరిగాయి. పాత మంచిర్యాలలో 47.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగజ్ నగర్లో సబ్ డివిజన్లో గాలివానతో చెట్లు కూలిపోయాయి. మంచిర్యాల, కొమరంభీం జిల్లాలో అకాల వర్షం తెచ్చిన నష్టంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో గాలి వాన బీభత్సం సృష్టించింది. అకాల వర్షాలు అన్నదాతను కోలుకోలేని దెబ్బ కొట్టాయి. ముఖ్యంగా వరి, జొన్న, మొక్కజొన్న పంటలు ఈ విధంగా నేలపాలైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. గాలి దుమారానికి పంటలు పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోయిన పరిస్థితి. మరీ ముఖ్యంగా ఇటు మంచిర్యాల జిల్లా, కొమరంభీం జిల్లాలోని పంటలు మాత్రం తీవ్రంగా దెబ్బతిన్న సిచ్యువేషన్ అయితే మనం ప్రస్తుతం విజువల్స్లో చూసుకోవచ్చు. ఆరుగాలం శ్రమించి ₹1,000 పెట్టుబడి పెట్టిన పంటలు పూర్తిగా ఈ విధంగా పడిపోవడం అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. మరి ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలోని లక్సెట్పేట, జన్నారం, దండపల్లి మండలాలతో పాటు వివిధ గ్రామాల్లో వడగళ్ల వాన కురిసింది. ఇటు మంచిర్యాల, అదేవిధంగా తాండూరుతో పాటు వివిధ మండలాల్లో మోస్తారు వర్షం కురిసింది. పాత మంచిర్యాలలో 40 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఇటు కొమరంభీం జిల్లా రెబ్బెనలో 47 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కాగజ్ నగర్ సబ్ డివిజన్ పరిధిలోని కౌటాల, బెజ్జూరు, చింతల్మానేపల్లితో పాటు వివిధ సిర్పూర్ మండలాల్లో గాలివాన నిన్న సాయంత్రం బీభత్సం సృష్టించింది. దానికి పంటలు పూర్తిగా నేలపాలైన పరిస్థితి. ముఖ్యంగా మొక్కజొన్న పంట 1000 ఎకరాల్లో భారీగా నష్టపోయినట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి పంటలను కనుక పరిశీలించినట్లయితే జొన్న పంట ఇక కొద్ది రోజుల్లో చేతికొచ్చే అవకాశం ఉంది. అలాంటి పంట ఈ విధంగా పూర్తిగా నేలమట్టం అయిపోయింది. ఇక మొక్కజొన్న పంటలు సైతం పూర్తిగా నేలకు పడిపోయిన పరిస్థితి. కంకులు విరిగి పడిపోయాయి. 1000 ఎకరాల్లో జొన్నతో పాటు కొంత పొట్ట దశకు వచ్చిన వరి పంట సైతం దెబ్బతిన్నదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు మామిడి పూత కాత దశలో ఉన్న మామిడి ఏదైతే ఉందో పూర్తిగా రాలిపోయి అన్నదాతను కోలుకోలేని దెబ్బ కొట్టిందని అయితే చెప్పచ్చు. మరి ముఖ్యంగా ఇప్పుడు కొద్ది రోజుల్లో చేతికి రాబోయే పంటలు ఈ విధంగా నేలపాలు కావడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. గాలి వాన సృష్టించిన బీభత్సం వల్ల అన్నదాత కోలుకోలేని దెబ్బ కొట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏపుగా ఉన్న ఈ పంటలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా నేలమట్టం కావడం రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఓవరాల్గానైతే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బ కొట్టాయి. తీవ్ర నష్టాన్ని మిగిల్చాయని రైతులందరూ ఆవేదన వ్యక్తం